హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి నేను బ్లాగ్ కిచెన్ నుంచే స్టార్ట్ చేసేస్తున్నాను అండ్ చాలా బిజీగా కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? సో ఈరోజు మా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారండి. మేము లంచ్కి ఇన్వైట్ చేసాము. సో అందుకే ఫుల్ బిజీ కుకింగ్ అదంతా కూడా చేస్తున్నాం అనమాట. ఇక్కడ నేను కచెంబరీ చేస్తున్నాను బిర్యానీకి. సో ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి అందులో ఫస్ట్ కర్డ్ అంతా కూడా మిక్స్ చేసుకొని నీట్గా బీట్ చేసుకొని అందులో సాల్ట్ వేసి పక్కన పెట్టాను. అండ్ దానికోసం నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను. అండ్ మా మమ్మీ ఇంకా పక్కన ఉన్నది మా పిన్ని, తను హెల్ప్ చేయడానికి కుకింగ్ చేస్తున్నాము. సో నేను ఏంటంటే ఇప్పుడు ఆనియన్స్ ఇలా కట్ చేస్తున్నాను. అండ్ తర్వాత అందులో నేను క్యారెట్ కూడా గ్రేట్ చేసి వేస్తాను. ఎప్పుడు కచెంబరీ చేసినా ఇలా వేస్తాను అనమాట. అండ్ కొత్తిమీర కూడా కొంచెం వేస్తాను. సో కచెంబరీకి రైతా అంటారు కదా బిర్యానీలోకి, సో అది ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ పక్కన బిర్యానీ ఇదంతా కూడా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసాము. సో నేనైతే ఎక్కువ చేయలేదు, జస్ట్ పైన ఇలా కట్ చేసి ఇవ్వడం ఇలాంటి హెల్ప్ చేశాను. అండ్ రిమైనింగ్ అంతా కూడా మా మమ్మీ పిన్ని చేసుకున్నారు. నెక్స్ట్ ఇంకేంటంటే రిషి ఎక్కడ ఉందని ఆలోచిస్తున్నారా? రిషి ఏమో మా పిన్ని వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఉంది, ఆడుకుంటుంది. సో మా పిన్ని వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళిద్దరితోని హ్యాపీగా బయట ఆడుకుంటుంది అనమాట. అందుకే మేము ముగ్గురం ఇలా వర్క్ చేసుకుంటున్నాం కిచెన్లోని. లేకపోతే ఎవరో ఒకరు కంపల్సరీ ఉండాల్సి వచ్చేది. చూసారా, మా పిన్ని ఇప్పుడు ఇదంతా బిర్యానీ అంతా కూడా ఫాస్ట్గా చేస్తున్నారు. ఫాస్ట్గా ఎలా చేయాలి, ఎక్కువ మంది కుక్ చేయాలి అంటే మనం స్టెప్ బై స్టెప్ చేస్తే అది టైం సరిపోదు. అండ్ మనకి టైం కూడా చాలా ఎక్కువ పట్టేస్తుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. సో వాళ్ళు ఉన్నప్పుడు మనం అంతా కుకింగ్ చేసుకొని కూర్చుంటే వాళ్ళకి బోర్ కొడుతుంది. అండ్ మనకు కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు అనిపించదు. సో ఫాస్ట్గా చేసుకోవాలి అంటే అన్నీ మిక్స్ చేసుకొని అండ్ ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. లైక్ ఆనియన్ పేస్ట్, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే అండ్ చేసేటప్పుడు ఈజీగా అన్నీ వేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ లోపు రిలేటివ్స్ వచ్చారు అండ్ వాళ్ళందరినీ లైక్ రిసీవ్ చేసుకున్నాము. తర్వాత అండ్ అప్పటికల్లా కుకింగ్ ఆల్మోస్ట్ 80% ఫినిష్ అయిపోయింది. అండ్ పిల్లలందరూ కూడా చాలామంది ఉన్నారు. ఒక మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు. 6 కాదు, 7 మెంబర్స్ రిషితో కలిపి. అండ్ ఆపోజిట్ అక్క వాళ్ళ అమ్మాయి కూడా ఉంది, 8 మెంబర్స్ అనమాట. సో పిల్లల గ్యాంగ్ అంతా ఒక రూమ్లో ఉన్నారు. అండ్ మేమందరం బయట ఉన్నాము. వాళ్ళకి ఒక రూమ్ ఇస్తే హ్యాపీగా ఆడుకున్నారనమాట లోపల ఎంజాయ్ చేసుకొని. రిషి కూడా వాళ్ళతో చాలాసేపు టైం స్పెండ్ చేసింది. అండ్ అందరూ ఉంటే చాలా బాగా ఆడుకుంటుంది యాక్టివ్గా. తర్వాత నేను మా అక్కకి మెహందీ పెట్టమని అడిగారు. సో తనకు పెడుతుంది అనమాట. నేను మెహందీ పెట్టి ఒక 2.5 years అలా అయిపోతుంది. మధ్యలో వీడియో కోసం ఒక 2 times పెట్టాను అంతే. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, దివాళీకి ఇంకా ఒకసారి పెట్టాను. సో అది మాత్రమే, చాలా తక్కువ మెహందీ అనమాట, అంటే పెట్టడం చాలా తగ్గిపోయింది. అండ్ ఇదే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇదే పెడుతున్నాను. సో ఇక్కడ నేను అరబిక్ డిజైన్ పెడుతున్నాను. అరబిక్ డిజైన్లో చాలా బాగుంటుంది అండ్ ఈజీగా అనిపిస్తుంది. సో పెట్టేటప్పుడు కూడా అంత ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అరబిక్ డిజైన్. సో నేనైతే ట్రై చేస్తున్నాను, ఎక్స్పర్ట్ని కాదు అండ్ నాకు అసలు ఏం రాదు, జస్ట్ ఇంట్లోనే అలా పెట్టి నేర్చుకున్నాను.
అండ్ నైట్ అందరూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే కూడా బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. పడుకుతో ఇచ్చేది సరిగ్గా చూడు డాన్సా డాన్సా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? ఎలా ఉన్నారు? ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే ఎప్పుడులాగే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉగాది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకు కాకపోతే శ్రీకాంత్ మిస్సింగ్. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాది? అండ్ ఉగాది పచ్చడి చేస్తారా, లేకపోతే ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లోని కొంచెం వాటరీ టైప్లో చేస్తారు, లిక్విడ్ టైప్లో. సో అలా చేస్తారా? నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. మేమైతే పచ్చడి టైప్లో చేస్తాము. అంటే ఫుల్గా గ్రైండ్ చేయకుండా, వాటర్ ఫామ్లో కాకుండా నార్మల్గా అన్ని కట్ చేసి పీసెస్లో వేసి అలా చేస్తాం అనమాట. మీకు ఉగాది పచ్చడి ఎలా చేస్తారో చూపిద్దాం అనుకున్నాం. బట్ నేనంతా రెడీ అయ్యేసరికి మా మమ్మీ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసారు. సో మీకు అది ఎలా చేస్తారనేది ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను ముందు వీడియోలోని. సో ఇంకా నిన్నేమో రిలేటివ్స్ వచ్చారు, చాలామంది వచ్చారనమాట. 3 ఫ్యామిలీస్ ఒకటేసారి వచ్చారు. ఇన్వైట్ చేసాము మేము లంచ్కి. సో నిన్నంతా చాలా చాలా బిజీ ఉన్నాము. అండ్ పిల్లలు హడావిడి ఫుల్గా మా ఇల్లంతా నిండిపోయిందనమాట. సో రిషి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది నిన్నంతా కూడా. ఇంకా నిన్న అసలు సిస్టమ్ ముట్టుకోలేదు. అండ్ వీడియో అయితే షూట్ చేశాను, వాళ్ళు వచ్చింది అదంతా కూడా కొంచెం నాకు వీలైన దగ్గర అంతా కూడా షూట్ చేశాను. కుకింగ్ అంతా చాలా చేసాం, బట్ నాకు వీడియో షూట్ చేసి అండ్ రిషిని పట్టుకున్నది అంతా కుదరలేదు. సో పైన అలా షూట్ చేశాను అనమాట. సో ఆల్రెడీ మీకు అన్నీ తెలుసు కదా ఎలా చేస్తారు రెసిపీస్ అనేది. సో పైన అలా చూపించాను. అండ్ నిన్న పార్క్కి వెళ్దాం అనుకున్నాం అందరం కలిసి, బట్ కుదరలేదు. అండ్ ఆ పార్క్ కూడా ఏంటంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను. అండ్ ఇప్పుడు ఉందా లేదా, అసలు మెయింటెనెన్స్ ఉందా లేదా దానికి చూద్దామని ముందే వెళ్ళి చెక్ చేసుకొని వస్తే అదేమో మొత్తం డ్రై అయిపోయి అస్సలు మొత్తం లాక్ చేసేసారు. ఇంకా వెళ్ళడానికి కుదరలేదు. సో అందరం కలిసాం కదా వెళ్దాం అనుకున్నాం, బట్ కుదరలేదన్నమాట. సో నిన్న ఒక పార్సెల్ వచ్చింది. అది యాక్చువల్లీ నిన్న వచ్చింది, అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇంకా రిలేటివ్స్ అందరూ ఉన్నారు కదా అని అక్కడ నాకు హడావిడిలో ఓపెన్ చేయడానికి కుదరలేదు. సో ఈరోజు ఓపెన్ చేసి అది ఏంటి అనేది చూపిస్తాను. అండ్ అది ఎందుకు తీసుకున్నానో కూడా మీకు కంపల్సరీ షేర్ చేస్తాను. సో చూద్దామా మరి. నేను ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను, మినీ స్యూయింగ్ మిషన్. సో ఈ స్యూయింగ్ మిషన్ అనేది మా మమ్మీ తీసుకున్నారనమాట నా కోసం. ఇంట్లో మనకి అవసరాలకి అంటే సడన్గా మనకి ఏదైనా స్టిచ్ చేసుకోవాలన్నా అండ్ ఆల్ట్రేషన్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది అయిపోతుంది. నాకు ఆల్రెడీ బేసిక్ అంటే కుట్లు వేసుకోవడం, నార్మల్గా స్టిచ్చింగ్ అంతా వచ్చు. లైక్ డ్రెస్సెస్, బ్లౌజెస్ ఇవన్నీ కుట్టలేను, కానీ మామూలుగా సైడ్ స్టిచెస్ కానీ హ్యాండ్ స్టిచ్ చేసుకోవడం ఇదంతా నార్మల్గా వచ్చు అనమాట. మా మమ్మీ దగ్గర వేస్తుంటే అలా నేర్చుకున్నాను. సో నాకైనా యూజ్ అవుతుంది. అండ్ ఇంట్లో బేసిక్ థింగ్స్ ఏమైనా స్టిచ్ చేసుకోవాలన్నా సరే యూజ్ అవుతుంది అని చిన్నది తీసుకున్నాను. అండ్ దీని రివ్యూ అంతా కూడా మీకు వేరేగా సపరేట్గా పెడతాను. అండ్ చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందని సపరేట్ వీడియో చేస్తాను, ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేయను. సో ఇదంతా కూడా మినీ స్యూయింగ్ మిషన్. ఇది నాకు 1000 రూపీస్కి వచ్చింది. అండ్ సపరేట్గా దీనికి కావాల్సిన అంటే పక్కన స్టాండ్లా కూడా తీసుకున్నాను, మనకి కుట్టుకునేటప్పుడు ఫ్రీగా ఈజీగా ఉంటుందనేసి. అండ్ కొన్ని టూల్స్ తీసుకున్నాను, స్యూయింగ్ టూల్స్ సపరేట్గా తీసుకున్నాను. అన్నీ కంబైన్ చేస్తే ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో ఇలా సపరేట్గా తీసుకుంటే కొంచెం తక్కువ పడింది అనిపించింది. సో అన్నీ కూడా నాకు అవసరమైనవి మాత్రమే తీసుకున్నాను. సో నాకు ఎలాగో కొంచెం ఐడియా ఉంది కాబట్టి, ఇంకా నాకు ఎలాగో అవసరం అవుతుంది కాబట్టి ఇంకా తీసేసుకున్నాను.